రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 100 కోట్ల రూపాయలతో మాతా శిశు సంరక్షణ భవనాన్ని నిర్మించారు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించబోతున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భవనానికి విరాళాలు అందించిన ఉత్తర అమెరికాలో స్థిరపడిన వైద్యులతో సీఎం మాట్లాడబోతున్నారు. ఇక కానూరి జింకానా భవనం నుంచి మా సిటీ 24/7 ప్రతినిధి ప్రమోద్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ భవనాన్ని కూడా ఏర్పాటు చేశారు. రేపు 30వ తారీఖు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కూడా దీన్ని ప్రారంభించనున్నారు. అయితే ఇప్పటికే జింకానా సంబంధించినటువంటి ఎవరైతే ఉత్తర అమెరికాలో స్థిరపడినటువంటి గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకొని ఉత్తర అమెరికాలో స్థిరపడి అక్కడ ఉన్నటువంటి వైద్యులు జింకానాని అది గుంటూరు మెడికల్ కాలేజీని కావచ్చు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని కానీ ఎంతగానో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళు 100 కోట్లు అయితే మంజూరు చేశారు. 100 కోట్లు వ్యయంతో కూడా ఈ నిర్మాణాన్ని అయితే చేపట్టారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే 28 కోట్లు అయితే మంజూరు చేసింది. ఏదైతే మాతా ఎంసీహెచ్ బిల్డింగ్ సంబంధించినటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ కోసం కూడా 28 కోట్లు అయితే మంజూరు చేసింది. ప్రస్తుతం మనం ఎంసీహెచ్ బిల్డింగ్ వద్ద ఉన్నాము. అసలు ఈ బిల్డింగ్లో ఏమేమి వసతులు ఏర్పాటు చేశారు, ఎలాంటి గదులు ఏర్పాటు చేశారో కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ యొక్క ఎంసీహెచ్ బిల్డింగ్లో మొత్తం 600 పడకలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ G+5 అంతస్తు భవనాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇందులో ప్రసూతి, స్త్రీ వ్యాధుల చికిత్స విభాగానికి 300 పడకలు, చిన్నపిల్లల విభాగానికి 200 పడకలు, PICUకి సంబంధించి 27 పడకలని కూడా సిద్ధం చేశారు. ఇక AICU సంబంధించి 30 పడకలు, అదేవిధంగా 30 గదులు, ఒకేసారి 300 మంది వైద్య విద్యార్థులు ఒకేసారి తరగతి గదులు నిర్వహించేందుకు కూడా ఒక పెద్ద భవనాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం అన్ని విభాగాల్లో 1200 పడకలు ఉన్నాయి. అదనంగా మరో 600 పడకలు ఇక్కడ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే రానున్నాయి. ఎవరైతే ఇప్పుడు గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకొని అక్కడ ఉత్తర అమెరికాకు సంబంధించినటువంటి అక్కడ స్థిరపడినటువంటి వైద్యులు ఎవరైతే ఉంటారో వారు మొన్న వచ్చినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన సందర్భంలో వారు లేబర్ వార్డుని అయితే పరిశీలించారు. లేబర్ వార్డులో వాళ్ళు ఒక్కొక్క బెడ్ మీద కనీసం 2-3 బాలింతలు ఉండటం వారు చూడటం వాళ్ళని చలించిపోయింది. అయితే వారు జింకానా సంబంధించి కూడా వాళ్ళు అయితే ఒకటే నిర్ణయించుకున్నారు. ఆ లేబర్ వార్డుకు సంబంధించి ఒక భవనాన్ని కూడా మనం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలి. దీన్ని ఏర్పాటు చేసినట్టయితే బాలింతలు ఎక్కువగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కూడా ఈ భవనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇటు ఎవరైతే 100 కోట్ల విరాళాలు అనేక మంది వైద్యులు ఎవరైతే గుంటూరు మెడికల్ కాలేజీలో నుంచి బయటికి స్థిరపడినటువంటి వైద్యులంతా కలిసి కూడా ఒక విరాళాన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే 100 కోట్లకు సంబంధించినటువంటి విరాళాలు అయితే సేకరించి వైద్యుల దగ్గర నుంచి కూడా ఈ భవనాలను ఏర్పాటు చేశారు. మొత్తం 5 ఫ్లోర్లో కూడా ఆ భవనం అయితే ఉంది. అయితే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్. ఈ ఫిఫ్త్ ఫ్లోర్లో అనేక విభాగాలకు సంబంధించినటువంటి అంటే ఇప్పుడు బాలింతలకు కావచ్చు, లేదంటే చిన్నపిల్లలకి వైద్యం అందించేందుకు కూడా అనేక బెడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఇటు లేబర్ వార్డు, అదేవిధంగా పీడియాట్రిక్స్ విభాగాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చినటువంటి వైద్యులు ఇక్కడ జింకానా అనే పేరుతో కూడా దీన్ని ప్రారంభించారు. అయితే ప్రస్తుతం అయితే రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీన్ని ప్రారంభించనున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇటు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా ప్రతి ఒక్క భవనాన్ని ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే వచ్చినటువంటి వైద్యులకి కానీ లేదంటే జింకానాకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ ఓవరాల్గా ఉదయం నుంచి కూడా ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు 2 రోజుల నుంచి కూడా మొత్తం ఇక్కడ పర్యవేక్షించి అన్ని ఏర్పాట్లు అయితే చూస్తూ ఉన్నారు. ఇటు వైద్యులకి ఏదైతే జింకానా తరపున వచ్చేటువంటి వైద్యులు కావచ్చు, ప్రతినిధులు కావచ్చు, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కూడా వారిని ప్రత్యేక రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. వారికి ఎవరైతే జింకానాకి 100 కోట్లు విరాళాలు ఇచ్చారో ఆ విరాళాలకు సంబంధించినట్టు ఇచ్చిన వారందరితో కూడా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారితో మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే వారి కోసం ప్రత్యేక హాల్ను కూడా ఏర్పాటు చేశారు. ఆ హాల్లోనే జింకానాకు సంబంధించినటువంటి వారితో మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం
మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే నజీర్ కూడా 2 రోజుల నుంచి కూడా దీన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు పర్యటనలో అవాంతర సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ప్రస్తుతానికి మనతో పాటు అయితే ఎమ్మెల్యే నజీర్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, రేపు చంద్రబాబు నాయుడు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? చంద్రబాబు నాయుడు గారు రేపు ఆయన చేతుల మీదుగా ఏదైతే ఈరోజు మాతా శిశు ఆసుపత్రి ఉందో అది రేపు ఓపెన్ చేయబోతా ఉన్నాం. ఎందుకంటే ఎంతో వ్యయ ప్రయాసాలతో నార్త్ అమెరికాకు సంబంధించినటువంటి జిమ్ఖానా దాదాపు 100 కోట్ల రూపాయలతో ఈ ఆసుపత్రిని నిర్మించడం చాలా సంతోషం. గత 15 సంవత్సరాల నుంచి ఓవర్ క్రౌడ్తో గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేటువంటి తల్లులకు అలాగే పిల్లలకు అవసరమైనటువంటి వైద్యం కొంత ఆలస్యమవుతున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని గుర్తించి పెద్ద ఎత్తున అమెరికాలో స్థిరపడినటువంటి వైద్యులు ఈ ప్రాంతంలో చదువుకొని ఈ కాలేజీలో చదువుకొని దీనికి తిరిగి తన మాతృభూమికి ఏదైనా చేయాలనేటువంటి ఆలోచనతో డోనర్స్గా ఉన్నటువంటి 250 మంది ఎంతో పెద్ద మనసు చేసుకొని దాదాపు 100 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని ముఖ్యంగా పెద్ద డోనర్గా ఉన్నటువంటి ఉమా గవని గారు, మా రాజా గారు అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున స్పాన్సర్ చేస్తూ ఈ ఆసుపత్రిని నిర్మించడం, గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇది ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా పిల్లలకు తల్లులకు సంబంధించినటువంటి వైద్యంలో ఇది ఒక ల్యాండ్ మార్క్ మీ అందరం కూడా భావించవచ్చు. ఎందుకంటే శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి అనేక ప్రభుత్వ ఫెసిలిటీస్లో గుంటూరు జీజీహెచ్ ఒక పెద్ద ఫెసిలిటీ. దాంతోపాటు ఈరోజు ఇంటెన్సివ్ కేర్ మదర్కి సంబంధించినటువంటి కేర్ కానీ, గైనకాలజీకి సంబంధించి కానీ, ఆబ్స్ట్రిక్స్ సంబంధించి కానీ, పీడియాట్రిక్ సంబంధించి కానీ అధునాతమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి విధంగా గుంటూరులో ఈ ఆసుపత్రి రావడం చాలా సంతోషం. ముఖ్యంగా ఒక పక్కన అమెరికాలో స్థిరపడినటువంటి వైద్యుల సహాయంతో పాటు ప్రభుత్వం కూడా ఎంతో ముందు చూపుతో దాదాపు 28 కోట్ల రూపాయలతో అవసరమైనటువంటి వైద్య పరికరాలు కూడా వెంటనే అందుబాటులోకి తీసుకొని రావడం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే వైద్య శాఖ మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాము. మా నియోజకవర్గంలో ఇటువంటి చక్కటి కార్యక్రమానికి తీసుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా గుంటూరు నగర ప్రజలు, రాష్ట్ర ప్రజలు జిమ్ఖానాకు సంబంధించినటువంటి డోనర్స్ అందరికి కూడా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తాం. అంటే ఈ జిమ్ఖానా ఆడిటోరియం కూడా టీడీపీ ప్రభుత్వంలోనే ప్రారంభించింది, మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనే ఇది ఓపెనింగ్ చేస్తూ ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ చెప్పిన టైం ప్రకారమే కన్స్ట్రక్షన్ కూడా పూర్తయింది. అడ్వాన్స్డ్గా ఇంకొద్ది యాడ్ ఆన్ చేసుకునేవి కూడా యాడ్ ఆన్ చేశారు. అల్ట్రా మోడల్ ఫెసిలిటీ ఇప్పుడు ఉన్న దాంట్లో కార్పొరేట్ హాస్పిటల్కి దీటుగా అవసరమైనటువంటి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కానీ, హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ కూడా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ రేపు ఓపెన్ చేసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషమైనటువంటి విషయం. జిమ్ఖానా ఆడిటోరియంకి సంబంధించి ఎక్కువగా ప్రధాన పాత్ర పోషించినటువంటి వైద్యులు ఉమా గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు మీరు 25 కోట్లు దీనికి మంజూరు ఇచ్చారు, ఎందుకని మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఎంతో ప్రయాస వ్యయంతో 25 కోట్లు కూడా ఇచ్చారు, ఎందుకని ఇవ్వటానికి గల కారణం ఏంటి, మీకు ఎలా అనిపించింది? ముఖ్యంగా ఉమా గవిని గారు రాలేదండి, ఆవిడే మొదట ఇచ్చింది. ఫ్లోరిడాలో ఉన్నారు. ఆవిడ ఇచ్చి డబ్బులు ఇవ్వటమే కాకుండా ఈ ప్రాంగణాన్ని ఈ విధంగా రూపొందించి అందించారు. ఆవిడిచ్చారు 25 కోట్లు, మేము 1 కోటి రూపాయలు చెల్లరిచ్చాము మా సతీమణికి చిహ్నంగా. అట్లా చాలామంది 2 కోట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆవిడ ఎందుకు ఇచ్చారంటే, నేను ఇక్కడ చదువుకున్నాను, ఈ రకంగా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఎంత అవస్థలు పడుతున్నారు మనుషులు, మాతా శిశువులు, దానికోసం మేము ఇవ్వాలి అని. వాళ్ళ భర్త చనిపోయినప్పుడు డాక్టర్ గారు తన పేరు మీద కానూరి జిమ్ఖానా మాతా శిశు హాస్పిటల్ అని ఈ పేరు పెట్టారండి. పేరు పెట్టిన తర్వాత లోపల ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగాన్ని తీసుకున్నారు. ఈ విభాగంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి ఒక పెద్ద విభాగము, తర్వాత పుట్టిన పిల్లలకి ఇంకొక విభాగము. అంటే పుట్టిన తర్వాత వాళ్ళని చూసుకోవాలి కదా. 600 బెడ్లు, 400 వాష్రూమ్స్ తోటి మంచి చక్కటి చీమకుర్తి గ్రానైట్ తోటి అంతా చేశారండి. ఇది చేయటానికి ఆవిడ ప్రోత్సాహము ఎంతో ఉంది. డబ్బులు ఇవ్వటమే కాకుండా ఎంతో శ్రమ ఓర్చి చేశారు. అదేవిధంగా మేము ఈరోజు ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఊరిక హాస్పిటల్ని ఓపెన్ చేసి వెళ్ళటం కాదు, గుంటూరు ప్రజలకి మేము మీకు అందిస్తున్నాము. బీదవాళ్ళు కాదు,
బడుగు వర్గాలు కాదు, ఉన్నవాళ్ళు కూడా ఇక్కడికి రాండి. ఇదే ఆసుపత్రి మన కార్పొరేటర్ గారు ఉన్నారు అమ్మాయి, వాళ్ళ పరిధిలో ఈ ప్రపంచంలో ఎక్కడా లేదండి. ప్రైవేట్ ఆసుపత్రి కానీ పబ్లిక్ ఆసుపత్రి కానీ, నేను ఎన్నో దేశాలు తిరిగాను, నాకు ఎన్నో ఆసుపత్రులు తెలుసు. ఇది ఒక గుంటూరుకి, ఆంధ్రప్రదేశ్కి, మన భారతదేశానికి సంబంధించింది కాదండి. ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇటువంటి భావన చూపించండి, నేను ఒప్పుకుంటాను. నేను బాగా చదువుతానండి, చూశానండి, ఇందులో ఎన్నో విభాగాల్లో ఉన్నాను. మొన్ననే ఒక 65 రోజులు అంతా తిరిగి ఇవన్నీ చేసి ఎక్కడెక్కడ ఏమి జరుగుతుంది చూసి వెళ్ళాను. అదే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు తన పరిధిలో తను మొదటగా ఎమ్మెల్యే గారు ఆయన సమయంలో ఇంత పెద్ద హాస్పిటల్ ఈ దేశంలోనే కాదండి, ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు. అది నాకు తెలుసు, ఎందుకంటే చాలామంది ప్రపంచంలో తిరగలని నేను తిరిగాను. మేము డబ్బులు ఇవ్వటమే కాకుండా ఇక్కడ కట్టించిన ఈ ఆసుపత్రి కార్పొరేట్ హాస్పిటల్లో రేపు కాన్పులు అనేది వాళ్ళు కష్టపడతారండి. అమ్మో, ఇక్కడ అన్నీ ఉచితంగా జరుగుతున్నాయి. ఎందుకు? గవర్నమెంట్ వాళ్ళు ఎంత చేస్తున్నారండి? గవర్నమెంట్ ఇంకా చేయలేదు, గవర్నమెంట్ మాకు ఇవ్వలేదు. గవర్నమెంట్ ఎంతో ఇస్తుందండి, చూడండి మీరేం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాము అనేదాన్ని ఆలోచించండి. రాత్రి వాళ్ళు తిరుగుతున్నారు, ప్రతి చోటకు వెళ్తున్నారు. ఈరోజు ఎన్నో పనులున్నా ఇక్కడికి వచ్చారు, రూములన్నీ తిరిగారు, మా రూముల దగ్గర కూడా వచ్చారు. కార్పొరేటర్ అమ్మ పోతురాజు సమత గారు కూడా చుట్టూ వస్తున్నారు. ఇవన్నీ చేయటానికి గవర్నమెంట్ ఎంతో పట్టుదలతో చేస్తుందండి. కొన్ని విషయాల మూలాన ఒక 5 సంవత్సరాలు మనకి చాలా కష్టాలు వచ్చినాయి, అవి నేను దాని గురించి మాట్లాడలేదు. ఎప్పుడైతే వీళ్ళు యవనంలో వచ్చారండి, మనకు కావాల్సింది వీళ్ళు, మన రిప్రజెంటేటివ్స్ అంటే వీళ్ళ ద్వారా జరుగుద్దండి పని. అదే ఆయన కాకుండా నా ఓటు నా ఏజ్లో ఎవరిని వచ్చినట్లయితే ఏం చేసేవాడో తెలియదు. వాళ్ళు ఉదయం లేస్తే చేద్దాము, ఇంకొకరికి ఏదైనా చేద్దాము, వెళ్దాము, ఇక్కడికి వెళ్దాము, అక్కడ కష్టం వచ్చింది అని చేస్తున్నారు. అదేవిధంగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టైంలో, ఆ సమయంలో ఇంత పెద్ద హాస్పిటల్ ఒకటే కాదండి, తను వచ్చి తన పేరు మీద 10 కోట్లతోటి ఒక పెద్ద ఏమండి డెక్కన్ టొబాకో ఆయన 10 కోట్లు ఇచ్చి ఎంత బ్రహ్మాండమైన ఆర్థోపీడిక్స్ జరుగుతుందండి. అదే కాకుండా ఇంకొక ఆయన వచ్చి 10 కోట్లు ఇచ్చి మిలేనియం కడుతున్నారండి, రామచంద్ర ప్రభు గారు. అదే కాకుండా పోదిళ్ళ ప్రసాద్ గారు అంటే అందరికీ తెలుసు ఇక్కడ సూపర్ స్పెషాలిటీ మీద. ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు 2 ఫ్లోర్లు వస్తున్నాయండి, ఒక కప్ అయిపోయింది, రెండో కప్ అయిపోయింది. అందులో ఏం జరుగుతుంది? అందులో మల్టీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ జరుగుతుంది. అంటే కిడ్నీ, లివరు, రకరకాలు బయట చేయించుకోవాలంటే 60 లక్షలు 70 లక్షలు అవుతుందండి. ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అటువంటి సంవత్సరంన్నరలో మొదలు పెడతామండి. ఇటువంటి గొప్ప పనులు చేయటానికి ఒక దోహదం అనేది మన ప్రైవేట్ వాళ్ళ ద్వారా 100 కోట్లతోటి ఇక్కడ జరుగుతుందంటే ఎవరేమన్నా కానీ, ఎవరేం చేసినా కానీ 28 కోట్లు అడగగానే చంద్రబాబు గారు వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చారండి. ఇవన్నీ జరగటానికి చాలా ముఖ్యమైన కారణము. ఇది చాలా గొప్ప విషయము. ఎప్పుడైనా ప్రభుత్వం దగ్గర మాకేం కావాలని అడగకుండా మనకి ఏం చేద్దాము, ప్రజలకి, ప్రభుత్వానికి ఏం చేయాలి అనేది గుర్తుపెట్టుకొని ముఖ్యంగా మనం ముందుకు వెళ్ళాలి, మంచి పనులు చేయాలి, ఇటువంటి ఎన్నో సంస్థలు కట్టించాలి. ఈరోజు మన ప్రియతమ ఎమ్మెల్యే గారు, మన కార్పొరేట్ వాళ్ళు మన దగ్గరకు వచ్చారంటే వాళ్ళకి నా నమస్కారంతో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే కేమ్ హియర్ అండ్ దే స్పెండ్ దే టైమ్, బట్ దే గేవ్ దేర్ హార్ట్ అండ్ సోల్ ఫర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. థ్యాంక్ యూ. అంటే సార్, ప్రధానంగా డెలివరీ చేసుకునేటప్పుడు మహిళలు కూడా వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు కూడా 1,00,000 నుంచి 2 లక్షల వరకు కార్పొరేట్ హాస్పిటల్లో వెచ్చించాల్సి వస్తుంది. అలాంటి వైద్యం ఇప్పుడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి రూపాయి కూడా తీసుకోకుండా వైద్యం అందిస్తుంది. ఎలాంటి వైద్యం అందిస్తూ ఉంటారు ఇక్కడ? ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి అనేది మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నాయి. అవి ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రిలో అడుగు పెడితే మీ వెనక ఎంత సంపాదిస్తున్నారు, మీరు బీదలు కాదా అనేది లేదు. ఒకసారి అక్కడికి వెళ్ళి కాగితం రాయించుకొని కనుక వస్తే ఎన్ని స్కాన్లైనా, ఎంత డబ్బులైనా, ఎంత ఆపరేషన్ అయినా, ఏదైనా కానీ ₹1 కూడా తీసుకోరండి. కాకపోతే కొన్ని సమయాల్లో కొంతమంది అబ్బాయి జరుగుతుంది, అది జరుగుతుందని అంటారు. ఎక్కడ ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా కానీ ఎన్నో వ్యవహారాలు జరుగుతాయండి. ఇక్కడ కొన్ని తక్కువ జరిగినా కానీ ఎక్కువగా 90%
ఏ డబ్బు లేకుండా, రూపాయి కూడా ఖర్చు లేకుండా, మందులు కూడా చివరికి ఒక కాటన్ స్వాబ్ కోట్తో సహా అన్నీ ఇస్తున్నారండి. మీరు అడిగిన దానికి ఎందుకు గవర్నమెంట్ ఈ రకంగా చేస్తుందంటే దానికి కారణం ఏంటంటే మన బీద దేశం, ఎంతోమంది బీదవాళ్ళు ఉన్నారు. దానికి చిహ్నంగా ఈ హాస్పిటల్స్ కట్టించారు. కట్టించిన తర్వాత మనం ఏం పట్టించుకోవాలి. ఇప్పటి నుంచి ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ని ప్రైవేట్ హాస్పిటల్కి ఎంత దగ్గరగా చేయాలని వాళ్ళు చాలా ఖర్చు పెడుతున్నారు. వాళ్ళే కాకుండా ఇందాక చెప్పారు ఎంతసేపటికి గవర్నమెంటే ఇవ్వాలి, ప్రైవేట్ వాళ్ళు ఇవ్వకూడదు అనేది. ప్రైవేట్ సంస్థలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేస్తేనే బీద బడుగు వర్గాలకి ఎన్నో వస్తాయి. క్యాన్సర్ హాస్పిటల్ కట్టించారు నాట్కో వాళ్ళు, అది 90 కోట్లు. ఇంకొక 20 కోట్లు పెట్టి ఇంకొక 110 బెడ్లు కట్టిస్తున్నారు. అందులో కూడా గవర్నమెంట్ వాళ్ళకి ఎక్కువ ఖర్చు లేకుండా అంతా వాళ్ళే మేనేజ్ చేస్తున్నారు. అందుకని ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి అయినా, ఏ క్లినిక్ వెళ్ళినా, ఎక్కడ అడుగు పెట్టినా, ఏ జబ్బు వచ్చినా, ఏదొచ్చినా ధైర్యంగా వెళ్ళండి, మిమ్మల్ని చూస్తారు, రూపాయి ఖర్చు కాదు. అది గొప్పతనము, మన గొప్పతనం. మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పానో చెప్పలేదో తెలియదు, కానీ లేకపోతే మీరు తిరుగు ప్రశ్న మరలా వేయండి. ఎక్కడ ఏమీ ఖర్చు కాదు, సంతోషంగా రండి. ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మన ఎస్ఎస్వి రమణ గారు వచ్చిన తర్వాత 380 రోజుల్లో ఇంతకు ముందున్న హాస్పిటల్ కాదు, అది కంప్లీట్గా మారిపోయింది. లోపలికి మీరు వెళ్ళి ఒకసారి చూడండి ఏం జరుగుతుందో. ఎంతమందినో నేనే పంపించాను అమెరికాలో ఉండి. మీరు వెళ్ళండి, మీరు చూడండి. అంటే రాజా గారు ఎవరి పేరు చెప్పాల్సిన పని లేదు, మారిందండి. మా వైఫ్ని బతికించారండి మొన్న ఒక పాస్టర్ గారు చెప్పారు. ఎంతోమంది రకరకాలుగా చెప్తున్నారు. సో చాలా మంచి జరుగుతుందండి, భయపడాల్సిన పని లేదు. ఆ రూపాయలు మీరు చక్కగా అడిగారు, ఎందుకు ఏమి ఖర్చు లేకుండా ఈ రకంగా జరుగుతుందని. ఈ రకంగా జరగటానికి కారణము ప్రభుత్వం మనకి ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే మనం భయపడి బయటకు వెళ్ళి డబ్బులు ఇచ్చి లక్షలు చేయించుకుంటున్నాము. ఇప్పుడు ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీద మేము కట్టించి మల్టీ ఆర్గాన్ స్పెషాలిటీ దాని బయటకు వచ్చిన తర్వాత ఎవరికైనా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కావాలంటే గవర్నమెంట్ దగ్గర నుంచి అన్నీ ఫ్రీ అండి. అందులో నేను కూడా ఒక 50 లక్షల పైన ఇచ్చానండి. ఐసీయూ కట్టిస్తున్నాను లోపల. అక్కడ చేసిన తర్వాత అందులోకి వస్తారు. ఎంత ఖర్చు అవుతుందని ఐసీయూలో? రూపాయి ఖర్చు కాదు. ఒక్కొక్క ట్రాన్స్ప్లాంట్ కట్టాలంటే చేయాలంటే 20 లక్షల నుంచి దాదాపుగా 70 లక్షలు అవుతుంది. ఏమి ఖర్చు కాదండి, రూపాయి ఖర్చు లేదు. అంత గొప్ప దేశం అంది. కానీ అందులో కొన్ని లోపాలు ఉన్నాయి. లోపాలు ఉన్నా కానీ ఎంతోమందికి ఎక్కువ జరుగుతుంది. 100%లో 20% ఏమైనా లోపం ఉన్నా కానీ 80 మంది బాగుపడుతున్నారు. అంతకంటే ఎక్కువేం కావాలండి? ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే ఈ ఎంసీహెచ్ బిల్డింగ్ సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కూడా ఈ భవనాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎక్కడా లేని విధంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి బిల్డింగ్ కూడా కట్టుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పి కూడా ఇటు జింకాన ప్రతినిధులు కావచ్చు, ఎమ్మెల్యే నజీర్ కూడా తెలుపుతా ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.